వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కందికట్టు చారు చూపించబోతున్నాను. అదేంటి కందికట్టు చారు అంటారా? ఇది కొంచెం డిఫరెంట్ అండి. రెగ్యులర్గా మనం చేసుకునే పప్పుచారు లాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకుంటూ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఫాస్ట్గా వెల్లుల్లితోటి పప్పుచారు చేస్తారండి. అదే కందికట్టు అంటారు. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది పచ్చి కూడా తింటూ ఉంటారు. అలా పచ్చి తినటానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా వారానికి ఒకసారి లేదా 2 సార్లు వెల్లుల్లితోటి ఇలా పప్పుచారు చేసుకొని టేస్టీగా కూడా తినొచ్చు. అది ఎలాగో మన వీడియోలో చూసేద్దామా మరి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కందిపప్పు ఉడకటానికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా పప్పు ఉడికేలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వాలి. ఇలా చింతపండు నానిన తర్వాత చేత్తో ఇలా కలుపుతూ చింతపండు రసం అనేది తీసుకోవాలి. ఈ చింతపండు రసం పీచు రాకుండా ఇలా జాలిగింట్లో కానీ చేత్తో కానీ పీచు తీసేసి శుభ్రంగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఈ పప్పులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని గెంటెతోటి కానీ పప్పు గుత్తితో కానీ పప్పు అంతా మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా పప్పు మెత్తగా అయిన తర్వాత ముందుగా మనము తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఈ పులుసు కూడా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ మినపప్పు, అలాగే శనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఇలా ఒలుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఈ చారుకి. చివరిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారు వేసుకోవాలి. ఈ పప్పుచారులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చారు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నీళ్లు మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, చూసుకొని మీకు పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ చారు అనేది బాగా ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత కలుపుతూ ఎక్కువసేపు మరగనివ్వాలి. అంతే అండి, మన కందికట్టు చారు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.